వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. స్థానిక పీఠాలపై రాజకీయం రన్స్గా మారుతోంది. మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలపై కూటమి సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రత్యక్ష పోరు తెరపైకి వస్తే పల్స్ ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? వైసీపీకి ఇది బిగ్ షాకా లేక పునర్జీవమా? ఈ ఉత్కంఠ పోరులో తెర వెనుక జరుగుతున్న అసలు రాజకీయం ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మేయర్, మున్సిపల్ చైర్మన్, జిల్లా, మండల పరిషత్ చైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణే శ్రేయస్కరమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు ఎలాంటి రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి అన్న అంశంపై ప్రస్తుతం సర్వత్రా చర్చ జోరుగా సాగుతోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ప్రత్యక్ష పోరు ద్వారా ప్రత్యర్థులకు చెక్ పెట్టడంతో పాటు ప్రజానాడిని తెచ్చుకోవాలని కూటమి సర్కారు అంచనా వేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో పరోక్ష విధానం కారణంగా నెలకొన్న అనేక ఇబ్బందులను పూర్తిగా తొలగించేందుకు ఈ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ పరిస్థితులకు స్వస్తి పలికి పరిపాలనను మరింత సాఫీగా సాగించాలి అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా స్థానిక పీఠాలపై ఎవరి పట్టు నిలుస్తుంది అన్న ఉత్కంఠ ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రంగా నెలకొంది. గతంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా మేయర్లు, చైర్మన్లను ఎన్నుకునే విధానం పార్టీలకు, నాయకులకు తీవ్రమైన తలనొప్పులను తెచ్చిపెట్టింది. క్యాంప్ రాజకీయాలు, అవిశ్వాస తీర్మానాల టెన్షన్లు, జంపింగ్ జపాంగ్ల బెడత వంటి అనేక పరిణామాలు పార్టీ అధినాయకత్వాలకు పెద్ద హెడేక్గా మారాయి. గత ప్రభుత్వ హయాంలో అవిశ్వాసాల కోసం లాంకింగ్ పీరియడ్ వంటి నిబంధనలు తెచ్చినప్పటికీ పదవుల మార్పిడి విధానాలు ఎప్పటికీ చెల్లాచెదరలేదు. పదవి దిగిపోయే సమయానికి నేతలు పడే ఇబ్బందులు అన్నీ కావు కాబట్టి పాత ప్రత్యక్ష విధానాలకే తిరిగి వెళ్లాలని సర్కారు నిర్ణయించుకుంది. ఇలాంటి అనవసర గొడవలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే పకడ్బందీ ప్రణాళికలను అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అడ్డదారి రాజకీయాలకు తావు లేకుండా నేరుగా ప్రజల తీర్పు కోరడమే ఉత్తమమని కూటమి పెద్దలు గట్టిగా నమ్ముతున్నారని తెలుస్తోంది. ఈ మార్పు వల్ల స్థానిక సంస్థల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని, ఎలాంటి అనైతిక ఒత్తిళ్లకు అవకాశం ఉండదని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఈ ప్రత్యక్ష ఎన్నికల అస్త్రంతో ప్రతిపక్ష వైసీపీ దూకుడుకు ఇప్పుడే కళ్లెం వేయాలని గట్టిగా భావిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన నాయకులు లేకపోవడం, క్యాడర్ కూడా సరైన రీతిలో నిలబడలేని దుస్థితి నెలకొనడం కూటమికి కలిసొచ్చే అంశం. అటు సూపర్ 6 హామీల అమలుతో పాటు ఇటు అభివృద్ధి అజెండాతో దూసుకెళ్తున్న ప్రభుత్వానికి ప్రజల మద్దతు పుష్కలంగా ఉందనే నమ్మకంతో ఉన్నారు. గోరంతలు కొండంతలు చేయడం ప్రతిపక్షానికి అలవాటైన క్షేత్రస్థాయి వాస్తవాలు నేరుగా ఉన్నాయని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పరోక్ష ఎన్నికల కంటే ప్రత్యక్ష పోరులోనే ప్రజల నాడి పూర్తిగా స్పష్టంగా బట్టబయలవుతుందని కూటమి పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. పట్టణ ప్రాంతాలతో తమకు ఉన్న బలమైన పట్టును నిరూపించుకోవడానికి ఇదొక చక్కటి అంశంగా భావిస్తున్నారు. ఏ కోణంలో చూసినా ఈ ప్రత్యక్ష ఎన్నికల సమరం తమ విజయాన్ని సులభం చేస్తుందని అధికార పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల బరిలో విపక్షం కొన్ని చోట్ల గెలిచినా మిగిలిన అత్యధిక స్థానాల్లో కూటమికే ప్రజలు నిరాజనం పడతారని గట్టి నమ్మకం వ్యక్తమవుతోంది. ఎవరికి తగినట్లుగా వారు పావులు కదుపుతున్నప్పటికీ వార్ వన్ సైడ్ అవుతుందన్న అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా ప్రతి 2 నెలలకు ఒకసారి మేయర్లు, చైర్మన్లను మార్చాలన్న డిమాండ్లు కూటమి పార్టీల నుంచి వచ్చే అవకాశమే ఉండదు. ఒక్కసారి ప్రత్యక్ష పోరు ముగిస్తే సీట్ల పంపకాల వివాదాలు సమసిపోయి వచ్చే 5 ఏళ్ల పాటు ఎలాంటి అంతర్గత గొడవలు ఉండవని భావిస్తున్నారు. అందరినీ కలుపుకొని పారదర్శకత పాలన అందించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముందుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించడం ద్వారా పాలనలో వేగం పెంచాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఉన్న లోతైన రాజకీయ వ్యూహం రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలన ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి. అయితే ఈ ప్రత్యక్ష ఎన్నికల విధానంపై భిన్నమైన విశ్లేషణలు కూడా తెరపైకి వస్తూ ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. మామూలుగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి ఎప్పుడూ అనుకూలంగా ఉంటాయని భావించిన ప్రత్యక్ష పోరులో పరిస్థితులు కాస్త భిన్నంగా మారవచ్చు. ప్రత్యర్థుల వ్యక్తిగత బలాలను, కుల సమీకరణాలు, స్థానిక సెంటిమెంట్లు వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆశ చూసి మోసం చేయడం కంటే అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ చూసి ఓట్లు వేసే సంస్కృతి పట్టణాల్లో బలంగా ఉంటుంది కాబట్టి
కాబట్టి విపక్షం దీనిని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. బలమైన రాజకీయ నేపథ్యం, ప్రజలతో సత్సంబంధాలు ఉన్న నాయకులు మాత్రమే ఇలాంటి పోరులో విజయం సాధించగలరు. విపక్షం ఈ ప్రత్యక్ష ఎన్నికలను ఏ విధంగా తనను అనుకూలంగా మార్చుకుంటుంది అన్న అంశంపై ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ క్షేత్రస్థాయిలో జరిగే ఈ పోరులో అప్రమత్తంగా ఉన్నవారే అంతిమ విజేతలుగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని 17 మేయర్ పదవులు, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీ చైర్మన్ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని నింపి రాబోయే కాలంలో జరిగే ప్రతి పోరును సులువుగా జయించాలి అన్నది వైసీపీ ప్లాన్. తమకు పట్టున్న ప్రాంతాలలో వ్యూహాత్మకంగా వ్యవహరించి పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి ఆ పార్టీ నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అతి విశ్వాసమే అనర్థానికి మూలమన్న సంగతిని గ్రహించి రెండు ప్రధాన పార్టీలు ఎవరికి వారు పగడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఎవరికి వారు తమదే పై చేయి అని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్నికల బరిలో దిగితేనే అసలైన వాస్తవాలు ఏంటో స్పష్టంగా వెలుగులోకి వస్తాయి. క్షేత్రస్థాయిలో జరిగే ఈ రసవత్తర పోరులో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రత్యక్ష ఎన్నికల సమరం ముగిసే సమయానికి ఏ పార్టీ వ్యూహం బెడిసి కొడుతుందో, ఏ పార్టీ రథసారథులు గెలుపు జెండా ఎగరవేస్తారో వేచి చూడాల్సిందే. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసే విధంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరోక్ష ఎన్నికల బెడతను వదిలించుకొని నేరుగా ప్రజల తీర్పు కోరడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేస్తున్నట్లు అధికార వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షం కూడా ఈ సవాలును సీరియస్గా తీసుకుని బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు అంతర్గతంగా కసరత్తును ముమ్మరం చేసింది. ఎవరి ఎత్తులు ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా ప్రజల నాడిని పట్టుకున్నవారే మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తారాస్థాయికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల సమరంలో గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులా ఒడ్డుతుండడంతో రాజకీయం రంజుగా మారింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరంపై రోజురోజుకు పెరుగుతున్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. పరోక్ష ఎన్నికల పద్ధతికి స్వస్తి పలికి ప్రత్యక్ష పోరుకు తెరలేపడం ద్వారా రాజకీయ అస్థిరతకు చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉండగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పూర్వ వైభవం సంపాదించాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. చిన్న చిన్న సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పార్టీలను బలోపేతం చేసే యత్నంలో రెండు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల నాటిని పట్టుకొని ముందుకు సాగేవారే అంతిమంగా విజేతలుగా నిలవడం ఖాయం. ఈ ప్రత్యక్ష ఎన్నికల మాస్టర్ ప్లాన్ ఏ పార్టీకి లభిస్తుంది, ఏ పార్టీ వ్యూహం బెడిసి కొడుతుంది అన్నది రాబోయే కాలం తేల్చిపోతోంది.